నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మోర్ టు ఇమాజిన్ ఏ హోల్ వరల్డ్ ఆఫ్ ఫన్ అనే నినాదంతో 2026లో ఖతార్ టాయ్ ఫెస్టివల్ తిరిగి రాబోతోందని ఖతార్ క్యాలెండర్ ప్రకటించింది. ఈ ఫెస్టివల్ జూలై 1 నుంచి 30 వరకు దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో 22,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో 4 హాళ్లలో జరగనుంది. విజిట్ ఖతార్ హలా సమ్మర్ ప్రచారంలో భాగంగా స్పేస్ టోన్ గ్రూప్ సహకారంతో QTF 2026 ఒక పూర్తి వినోద అనుభవంగా రూపుదిద్దుకుంటోంది. ఇది ప్రపంచ బ్రాండ్లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, రిటైల్ ఆఫర్లు మరియు ఇంటరాక్టివ్ యాక్టివేషన్లను ఒక చోటకు చేరుస్తుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా ఫ్రీ స్కూల్ పిల్లలు, టీనేజర్లు, యువకులు మరియు కలెక్టర్ల కోసం విస్తరించిన థీమ్ జోన్లుంటాయి. ఒక కొత్త ఇమెర్సివ్ స్టేజ్ హాల్లో కాన్సర్ట్లు, షోలు, పోటీలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు జరగనున్నాయి. అదే సమయంలో ఈవెంట్ అంతటా ప్రత్యేకమైన మర్చండైజ్ మరియు కలెక్టిబుల్స్ అందుబాటులో ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కోవడానికి అధిక ఖచ్చితత్వ సేవలను విస్తరించే ప్రయత్నంలో భాగంగా రాయల్ హాస్పిటల్ ఇటీవల మెడికల్ థొరాకోస్కోపీ సేవను ప్రారంభించింది. ఇది ఒక అధునాతన నిర్ధారణ మరియు చికిత్స విధానమని డాక్టర్లు తెలిపారు. రాయల్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల విభాగాధిపతి మరియు సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ యాకూబ్ సలాం అల్ హద్రమీ మాట్లాడుతూ, ఈ కొత్త సేవ ప్రారంభంతో వారానికి 2 నుంచి 4 కేసులు చొప్పున ఈ రకమైన ప్రక్రియను నిర్వహించడానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు. శస్త్రచికిత్స అవసరాన్ని తొలగించడంతో పాటు పేషెంట్ ఆసుపత్రిలో ఉండే సమయాన్ని కేవలం కొన్ని గంటలకు తగ్గిస్తుందన్నారు. అతి తక్కువ మత్తు మందు అవసరమయ్యే ఒక ఎండోస్కోపిక్ సేవగా ఈ ప్రక్రియ ఆవిర్భవించిందని ఆయన వివరించారు. దీనికి భిన్నంగా సర్జికల్ ఎండోస్కోపీలో రోగి పూర్తి మత్తులో ఆసుపత్రిలో చాలా రోజులు ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. కారణం తెలియని ఊపిరితిత్తులు లేదా ఫ్లోరల్ వ్యాధుల నిర్ధారణ వంటి అత్యంత సాధారణ కేసులకు ఈ ప్రక్రియ ద్వారా ప్రయోజనం ఉంటుందని డాక్టర్ యాకూబ్ తెలిపారు. థొరాకోస్కోపీని ప్రవేశపెట్టడం అనేది ఒమన్లో శ్వాసకోశ వ్యవస్థ రోగులకు అందించే సేవల స్థాయిలో ఒక మైలురాయిని నెలకొల్పిందని ఆయన చెప్పారు. ఈ వైద్య సాంకేతికత రాయల్ హాస్పిటల్ అధునాతన ప్రత్యేక సేవలకు కేంద్రంగా మారుతుందని డాక్టర్ యాకూబ్ అన్నారు. ఒమన్ సుల్తానేట్లో ఈ అధునాతన ప్రక్రియను ప్రారంభించిన మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రి రాయల్ హాస్పిటల్ అని పేర్కొన్నారు. బహ్రెయిన్లో దోమల వ్యాప్తి నివారణకు జాతీయ స్థాయిలో క్యాంపెయిన్ ప్రారంభించారు. దోమల వ్యాప్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల మేరకు పురపాలక వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా క్యాంపెయిన్ ప్రారంభించాయి. ఇందులో భాగంగా నిలిచిపోయిన నీటిని తొలగించడం, కీటక నియంత్రణ ప్రచారాలను విస్తరించడం, దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను నిర్మూలించడానికి తనిఖీలను పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. అన్ని గవర్నరేట్లలో సమన్వయ ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖలు ఒక ప్రకటనలో తెలిపాయి. క్యాపిటల్ సిటీతో పాటు మొహారాక్, ఉత్తర మరియు దక్షిణ గవర్నరేట్లలోని పురపాలక బృందాలు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు మురుగునీటి వ్యవస్థలను మరియు నీటి తొలగింపు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజారోగ్యం మరియు భద్రతను కాపాడడంలో నివాసితులు సరైన వ్యర్థాల పారవేత పద్ధతులను పాటించాలని మరియు నిలిచిపోయిన నీటి ప్రదేశాలను ప్రత్యేక హాట్లైన్ ద్వారా తెలియజేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. వైద్య సిబ్బందికి కువైట్ గుడ్ న్యూస్ చెప్పింది. మే 3 నుంచి ఉద్యోగులకు కాలానుగుణ సెలవులను పునఃప్రారంభించనున్నట్లు, అలాగే ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలను పూర్తి సామర్థ్యంతో తిరిగి ప్రారంభించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆరోగ్య పనితీరు సూచికల స్థిరత్వాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తుందని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని నిలబెట్టడమే దీని లక్ష్యమని అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనాద్ తెలిపారు. రోగి భద్రత, సంరక్షణ నాణ్యతను కాపాడడానికి వైద్య అవసరాలకు అనుగుణంగా ఆపరేషన్ల షెడ్యూళ్లను తిరిగి ప్రారంభించడం ద్వారా సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించబడతాయని అల్ సనాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన సంరక్షణను అందించడంలో ఆరోగ్య కార్యకర్తల అంకితభావాన్ని, కృషిని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. జాతీయ ఐక్యతకు, ప్రజా భద్రతకు హానికరంగా భావించే సోషల్ మీడియా కంటెంట్పై సౌదీ అరేబియా కఠిన చర్యలు చేపట్టింది. ఇలాంటి కంటెంట్ను వ్యాప్తి చేయడంలో పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ ఐక్యత, సామాజిక శాంతికి భంగం కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ గిరిజన విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సహా సోషల్ మీడియా వేదికలపై పంచుకున్న కంటెంట్ను తాము పర్యవేక్షించినట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఇందులో ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. సున్నితమైన అంశాలను వాడుకోవడానికి ప్రయత్నించడం, సమాజంలో విభజనను రెచ్చగొట్టడానికి చేసే ఏ ప్రయత్నాలపైనా తాము కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
భారత్ యూఏఈ మధ్య విమాన సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ క్రమంలో విమాన ఛార్జీలు మాత్రం అధికంగానే ఉంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో ప్రయాణానికి సాధారణ సమయంలో కంటే ఎక్కువ చెల్లిస్తున్న చాలా మంది యూఏఈ నివాసితులు తెలిపారు. ప్రస్తుతం ఛార్జీలు సాధారణ కంటే 30 నుంచి 35% ఎక్కువగా ఉన్నాయని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. సాధారణంగా భారత్ యూఏఈ ప్రయాణాలకు ఏప్రిల్ నెల తక్కువ రద్దీ ఉండే సమయం, కానీ పెరిగిన ఇంధన ధరలు, పరిమిత సామర్థ్యం కారణంగా ప్రస్తుతం ఛార్జీలు సాధారణం కంటే 30 నుంచి 35% ఎక్కువగా ఉన్నాయి అని ఫ్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ఐదసాని అన్నారు. విమానాలు ఇప్పటికీ వాటి సాధారణ సామర్థ్యం కంటే ఎక్కువ స్థాయిలో నడుస్తున్నాయని, దీనివల్లే ధరలు అధికంగానే ఉంటున్నాయని ఆయన తెలిపారు. కొన్ని మార్గాల్లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది, అందుకే ఛార్జీలు ఇప్పటికీ అధికంగా ఉన్నాయి అని ఆయన తెలిపారు. కొన్ని నెలల క్రితం దిర్హాం 300 నుంచి దిర్హాం 400 వరకు తక్కువగా ఉన్న ఛార్జీలు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయని ఆపరేటర్లు తెలిపారు. కొన్ని మార్గాల్లో ఛార్జీలు దిర్హాం 300 నుంచి దిర్హాం 400 వరకు ఉండేవి. విమానాలకు అంతరాయం కలిగిన తర్వాత ధరలు దిర్హాం 2000 దాటాయి. ఇప్పుడు అవి కొద్దిగా తగ్గాయి, కానీ ఇప్పటికీ వన్ వేకి దిర్హాం 1300 నుండి దిర్హాం 1800 వరకు ఉన్నాయని వైజ్ ఫోక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ తెకేపొరుతాల్విప్పిల్ అన్నారు. మార్గం మరియు ప్రయాణ తేదీలను బట్టి రిటర్న్ ఛార్జీలు కూడా అధికంగానే ఉన్నాయి. కొన్ని మార్గాల్లో రిటర్న్ టికెట్లు దిర్హాం 2000 నుండి దిర్హాం 2500 వరకు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రద్దీ తేదీలు ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయని ఆయన తెలిపారు. అయితే అధిక ధరలు ఉన్నప్పటికీ ప్రయాణ డిమాండ్ తగ్గలేదన్నారు. ప్రజలు ఎప్పటికీ ప్రయాణిస్తున్నారు. యూఏఈ నుండి భారత్ నుండి యూఏఈ కూడా రాకపోకలు అధికంగా ఉన్నాయని సుబేర్ తెలిపింది. అధిక ధరలకు విమానయాన సంస్థల ఎంపికలు పరిమితంగా ఉండడం కూడా ఒకటని ఆపరేటర్లు పేర్కొన్నారు. కాగా దక్షిణ భారత గమ్యస్థానాలు, ముఖ్యంగా కొచ్చి ప్రస్తుతం అత్యంత ఖరీదైన వాటిలో ఉన్నాయని తెలిపారు. ముంబై మరియు ఢిల్లీకి ఛార్జీలు కొన్ని తేదీల్లో దిర్హాం 1000 నుండి దిర్హాం 1500 వరకు ఉన్నాయి, కానీ కొచ్చికి ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తరచుగా దిర్హాం 2000 దాటుతున్నాయని సుబైర్ తెలిపారు. కొచ్చికి రానుపోను ఛార్జీలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని కూడా ఆయన అన్నారు. ఉదాహరణకు మే 1వ తేదీ ప్రాంతంలో ప్రయాణానికి కొచ్చికి రానుపోను ఛార్జీలు దిర్హాం 4114 వరకు ఉంటున్నాయని ఆయన చెప్పారు. స్వల్పకాలంలో ఛార్జీలు పెద్దగా తగ్గకపోవచ్చని, సమ్మర్ సెలవుల కాలం నేపథ్యంలో ఛార్జీలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.